చేశామనుకోండి, ఇంకా అది మైండ్ నుంచి తీసేయండి. 2029 ఎలక్షన్లో ఎంత మెజారిటీ తెచ్చుకోవాలనే దానిపైనే నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా అలాగే ఆలోచించండి. ఈసారి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి 2-3 అంకెల మెజారిటీ తెచ్చుకోవడానికి మనం ఏ విధంగా కష్టపడాలి. 2029లో అనకాపల్లి అసెంబ్లీలో మళ్ళీ పోటీ చేసేది నేనే, నాకు సహకరించేది వేరే. 2029 ఎలక్షన్లో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఇంట్లో జరుగుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు ఏమైనా సమస్యలు తీర్చలేకపోయింటే ఎలా తీర్చాలనేటువంటి దానిపైన మనం దృష్టి పెడదాం. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా డోర్ టు డోర్ చేస్తాను నేను. నా వెనకాల ఒక్క నాయకుడు వచ్చినా కానీ ప్రతి కుటుంబాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి అయితే నేను నడుస్తాను. నా వెనకాల మీ అందరూ వస్తారని కోరుకుంటున్నాను. మనం రేపు 4వ తారీఖు నుంచి మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖున మళ్ళీ అందరం కలిసి ఇక్కడ విజయోత్సవంలో పాల్గొని 4వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి మనకు ఓటు వేసిన ప్రతి కుటుంబానికి మనం సహకరించే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సమయం వస్తుంది. కాబట్టి మీ అందరూ ఏ విధంగానైతే 4 నెలలు నా వెంట నుండి నాకు సహకరించారో అదే విధంగా రానున్న 30 సంవత్సరాలు కూడా నా వెంట నుండి మీరు సహకరిస్తారని కోరుకుంటూ, అదే విధంగా ఈ 4 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా మనకి సాయం చేశారు. నాకైతే ఎవరి మీద అనుమానం లేదు, నేను ఎవరిని కూడా అవమానించలేదు. కాబట్టి ఎవరు వేరే విధంగా తీసుకోవద్దు, ప్రతి ఒక్కరూ చేశారు. పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని ఫ్యాన్ గుర్తి ఓటేయమని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ పొరపాటున అవతల వ్యక్తి గుర్తికి ఓటేయమని చెప్పారంటే అంతకంత మూర్ఖులు ఎవరు ఉండరు. వారంతో ఏమన్నాలో జగన్మోహన్ రెడ్డి గారు తీసిన మంచి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ అనకాపల్లిలో కానీ రాష్ట్రం అంతటా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి చెప్తే ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పాలి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అవతల వ్యక్తికి ఓటేయమని ఎవ్వరూ చెప్పారని అయితే నేను అనుకోవట్లేదు. మీరు కూడా అలాంటి ఏమైనా